పశ్చిమాసియాలో మారణ హోమం ఆగిపోయే సమయం ఆసన్నమైందా? ఇరాన్ అమెరికా మధ్య నెల రోజులుగా సాగుతున్న భీకర యుద్ధానికి తెరపడబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇన్నాళ్లు మొండిగా ఉన్న ఇరాన్ చర్చల కోసం ఇప్పుడు ఒక మెట్టు దిగి వచ్చింది. అయితే అమెరికా ముందు 5 కఠినమైన షరతులను ఉంచింది. వీటికి అంగీకరిస్తేనే కాల్పుల విరమణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సంధి కోసం పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ దేశాలు చేస్తున్న మధ్యవర్తిత్వం ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న ఈ చర్చలు సఫలమైతే వచ్చే వారంలోనే పశ్చిమాసియాలో క్షిపణుల గర్జనలు ఆగిపోయే అవకాశం ఉంది. నెల రోజులుగా మంటలతో రగులుతున్న పశ్చిమాసియాలో ఇప్పుడు శాంతి కిరణం కనిపిస్తోంది. యుద్ధం, ప్రతిదాడులు, హెచ్చరికల మధ్య కొనసాగుతున్న ఈ సంక్షోభంలో మొదటిసారిగా చర్చల దిశగా స్పష్టమైన కదలికలు కనిపించడం అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది. అమెరికాతో నేరుగా సంధి చర్చలకు ఇరాన్ ముందుకొచ్చింది. కానీ అందుకోసం కొన్ని కఠినమైన షరతులు విధించింది. దీంతో ఈ ప్రక్రియను మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం కనిపిస్తోంది. అమెరికాకు ఇరాన్ పెట్టిన 5 ప్రధాన డిమాండ్లు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చర్చలు జరగాలంటే ముందుగా తమకు నమ్మకం కావాలని ఇరాన్ స్పష్టం చేస్తోంది. అయితే ఆ నమ్మకానికి పునాది వేయడానికి 5 కీలక షరతులు పెట్టింది. అందులో మొదటిది వెంటనే దాడులను ఆపాలని. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై చేస్తున్న అన్ని రకాల సైనిక చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఇక రెండోది భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగవని గట్టి హామీ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇది కేవలం మాటల హామీగా కాకుండా దానికి అంతర్జాతీయ భరోసా ఉండాలని కోరుతోంది. మూడో షరతుగా తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకునేలా అమెరికా ఇచ్చే హామీలు అమలయ్యేలా మధ్యవర్తిత్వ దేశాలు బాధ్యత తీసుకోవాలని తెలిపింది. ఈ దేశాల్లో ముఖ్యంగా పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక 4వ షరతు యుద్ధంతో ఇరాన్లో జరిగిన నష్టానికి తగిన పరిహారం అందించాలని స్పష్టం చేసింది. చివరి షరతుగా ఆంక్షల ఎత్తివేతతో పాటు హర్ముజ్ జలసంధిపై ఇరాన్ హక్కును గుర్తించాలని డిమాండ్ చేసింది. ఈ 5 షరతులు చూస్తే ఇరాన్ కేవలం యుద్ధాన్ని ఆపాలని మాత్రమే కాకుండా భవిష్యత్తులో తన భద్రతను కూడా కాపాడుకోవాలని చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు యుద్ధంతో జరిగిన నష్టాలను పూడ్చుకోవడం, మరోవైపు ఆర్థిక ఆంక్షల నుంచి బయటపడడం, ఇవి రెండూ ఇరాన్ ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వ దేశాలు చురుకుగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ఇస్లామాబాద్లో జరుగుతున్న చర్చలు ఇప్పుడు కీలకంగా మారాయి. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఈజిప్ట్ మంత్రి బాద్ర్ అబ్దెల్లట్టి, తుర్కియే మంత్రి హకన్ ఫిడాన్, సౌదీ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హన్ అల్ సౌద్ కలిసి చర్చలు జరపడం ఈ సంక్షోభాన్ని తగ్గించేందుకు ఒక సమిష్టి ప్రయత్నంగా కనిపిస్తోంది. అయితే ఈ చర్చలు, కూటమి ప్రయత్నాలు కొంత ఫలితాన్ని ఇస్తున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా నుంచి సూత్రప్రాయ అంగీకారం రావడం ఈ పరిస్థితుల్లో ఒక పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. ఇరాన్ పెట్టిన షరతులపై పూర్తిగా ఒప్పుకోకపోయినా వాటిని చర్చకు తీసుకురావడానికి అమెరికా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో ఇరాన్ కూడా చర్చలకు సిద్ధంగా ఉండడం ఒక సానుకూల పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ కూడా యుద్ధాన్ని విరమించేందుకు ఇరాన్కు 15 సూత్రాల ప్రణాళికను మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాల ద్వారా పంపారు. అయితే దానిని ఇరాన్ పూర్తిగా తిరస్కరించింది. అమెరికా ఇచ్చిన షరతులను అంగీకరిస్తే తన స్థాయిని తగ్గించుకున్నట్లవుతుందని భావించిన ఇరాన్ ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించి 5 షరతులను విధించింది. మరోవైపు మధ్యవర్తిత్వ దేశాల ఒత్తిడితో ఇరువైపులా కొంత సడలింపు కనిపిస్తోంది. ఇదే చర్చలకు మార్గాన్ని సుగమం చేస్తోంది. అయితే చర్చల ప్రతిపాదనలు ముందుకొచ్చినా ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు ఆరోపణలు, హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇరాన్ సైన్యం ప్రతినిధులు అమెరికాపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నెతన్యాహు ప్రభావంతో ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారని, అంతేకాదు మొసాద్ ద్వారా బ్లాక్మెయిల్ జరుగుతోందని ఆరోపించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చుతోంది. అంతేకాక హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ అమెరికా భూతల దాడులకు దిగితే పర్షియన్ గల్ఫ్లో అమెరికా సైనికులకు తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ హెచ్చరించడం యుద్ధం మళ్లీ ఉధృతమయ్యే ప్రమాదాన్ని సూచిస్తోంది. చర్చలు జరుగుతున్నా యుద్ధ వాతావరణం పూర్తిగా తగ్గలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదే సమయంలో యుద్ధం వల్ల ఇరాన్లో జరిగిన నష్టం కూడా ఒక పెద్ద అంశంగా మారింది. మౌలిక సదుపాయాలు, ఇళ్లకు భారీ నష్టం జరిగిందని, ప్రజల ఇబ్బందులు పడుతున్నారని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫతేమో మొహజ్జరానీ తెలిపారు. కేవలం కాల్పుల విరమణ మాత్రమే కాకుండా చర్చల్లో ఆర్థిక, భద్రతా అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిందే అని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతానికి దౌత్య ప్రయత్నాలు అత్యంత సానుకూలంగా సాగుతున్నాయి. వచ్చే వారం రోజులు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. ఇస్లామాబాద్ చర్చల తర్వాత అమెరికా, ఇరాన్ ప్రతినిధులు నేరుగా ముఖాముఖి చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. కాల్పుల విరమణ జరిగితే హర్మూజ్ జలసంధి మళ్లీ ప్రపంచ వాణిజ్యం కోసం తెరుచుకుంటుంది. ఏప్రిల్ మొదటి వారంలోనే దీనిపై ఒక చారిత్రక ప్రకటన వెలువడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం కీలక దశలోకి ప్రవేశించింది. ఒకవైపు చర్చల ద్వారా పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తోంది. కానీ మరోవైపు చిన్న తప్పిదం జరిగినా యుద్ధం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. మొత్తానికి నెల రోజులుగా క్షిపణులు, బాంబుల దాడులతో వణికిన పశ్చిమాసియాలో ఇప్పుడు శాంతి మేఘాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ పెట్టిన 5 షరతులకు అమెరికా తలొగ్గుతుందా? మధ్యవర్తుల హామీతో యుద్ధం ఆగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే అది కేవలం ఆ దేశాలకే కాదు, ఆర్థిక మాంద్యం భయాల్లో ఉన్న యావత్ ప్రపంచానికి ఒక పెద్ద ఊరట అవుతుంది.